హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మురుకులను చేయబోతున్నామండి. ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ బియ్యపు పిండి 2 గ్లాసులు తీసుకుంటున్నాను. మిల్లు పట్టించిందైనా ఓకే, లేకపోతే దొరుకుతుంది కదా బియ్యపు పిండి పాకెట్స్, అదైనా సరిపోతుంది. ఇక్కడ 2 గ్లాసులు మెజర్కి అర గ్లాస్ అంతా శనగపిండి అండి. మనం బోండా బజ్జీలు చేసాం కదా, పచ్చిశనగపప్పుతో పిండి కొట్టించింది. ఇది అర గ్లాసు వేసుకోండి. మెజర్మెంట్ 2 గ్లాసులకి అర గ్లాసు, ఏదైనా మెజర్ తీసుకోండి, అది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వాము వేసుకుంటున్నాను. ఇలా నలిపి 1 స్పూన్ అంతా వాము వేసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మనము ఉండే పదార్థాలతోనే, ఎక్స్ట్రా ఏమీ ఆడిచ్చే అవసరం లేదు. అలాగే కారం పొడి, మీకు కారాన్ని బట్టి నేను 1.5 స్పూన్ కారం వేసుకుంటాను. ఇక్కడ ఇంగు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అన్ని పొడివన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ బాగా కలుపుకుందాం. ఇలాగా 2 గ్లాసులు బియ్యపు పిండికి అర గ్లాసు శనగపిండి గుర్తుపెట్టుకోండి. అలాగే తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా వేసుకోండి. మురుకులు బాగా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. నేను వాము వేసినాను కదా, ఇంకా జీలకర్ర వేయలేదు. అలాగే వేడి చేసిన నూనె 1 గెరిటెడు, మనము గెరిటె ఉంది కదా, ఈ గెంటితో 1 గెంటి వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకుందాము. నూనె అంతా పిండికి పట్టేలాగా ఇలా మర్దన చేసుకోండి. నేను చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా ముద్ద కడుతుంది. ఇంకొంచెము కావాలంటే వేసుకోవచ్చు, చాలు. 1 గెరిటె, 2 గ్లాసులు బియ్యపు పిండికి 1 గెరిటెడు వేసుకుంటే ఆయిల్ చాలు. కొంచెం వేడి చేసింది వేసుకోండి. బాగా మురుకులు బాగా వస్తాయి. బాగా ఇలా కలుపుకోవాలి మనము పిండిని. మెయిన్ ఇది కలపడంలోనే ఉంది. మామూలు నార్మల్ వాటర్ వేసేసుకోండి, రూమ్ టెంపరేచర్ వాటర్. మీరు ఎక్కడ హీట్ చేసే అవసరం కూడా లేదు. నార్మల్ వాటర్ వేసుకొని మీరు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్లో 10 నిమిషాల్లో పిల్లలు స్నాక్స్ అడిగితే చేసి ఇచ్చేయచ్చండి ఈజీగా. బాగా ఇలా కలుపుకోండి, మెత్తగా కలుపుకోండి. మరి గట్టిగా కలిపితే మురుకులు గొట్టంలో నుంచి కష్టమవుతుంది మనకు ఒత్తడానికి. మీరు పిండే ముందే కానీ బియ్యము శనగపప్పు కలిపి మిల్లుకి వేసుకోవచ్చు. లేదంటే సపరేట్గా ఇలా ఉంటే నేను చూపించిన విధంగా కూడా కలుపుకొని మురుకులు చేసుకోవచ్చు. అందరి ఇంట్లో బియ్యపు పిండి ఉంటుంది, శనగపిండి ఉంటుంది కదా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా, బాక్సులకి స్నాక్ టైంలో తినేకి కూడా బాగుంటాయి. బయట తినే కన్నా మనం ఇంట్లో హైజీనిక్గా నీట్గా చేసి పెట్టచ్చు. ఇలా బాగా నీళ్ళు ఎన్ని కావాలో అవసరాన్ని బట్టి చూసి ఇలా మెత్తగా కలుపుకోవాలి పిండి ముద్దని. చూడండి, ఎక్కడ గిన్నెకి అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇలా బాగా కలిపితే ఇంత మాత్రం ఉంటే చాలా. మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు వేసుకోవచ్చు. మరీ నీళ్ళుగా కానీ మరీ చపాతీ పిండిలో గట్టిగా కలుపుకుండా ఇలా మెత్తగా ఉండాలి. నేను చూపిస్తున్నాను, ఈ విధంగా ఉండాలి పిండి. అంతే అండి, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని ఇలా 3 బొక్కలు ఉంటాయి కదా, చక్కెర, ఇది తీసుకొని మనము చెక్లీలు చేసేసుకుందాము. మేము చెక్లీలు అంటామండి, కొంతమంది మురుకులు అంటారు. ఇలా బిల్లకు కూడా ఆయిల్ అంటించేసుకొని ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడ మిస్టేక్ కాకుండా బాగా వస్తాయి మురుకులు. బాగా గుల్లగా వచ్చి మధ్యలో హోల్ పడి బాగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఒక సైడ్ మీరు ఆయిల్ కూడా పెట్టేసుకోండి కడాయిలో. ఆయిల్ వేడెక్కే లోపల మనం మురుకులన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇలా బాగా నాదుకోండి. ఇలా పిండిని నేను చూపించిన విధంగా ఇంకా బాగా వస్తాయి, మీకు గుల్లగా వస్తాయి. బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. నెల రోజులైనా బాక్స్లో పెట్టుకుంటే ఎక్కడైనా టూర్లు పోయేటప్పుడు కూడా తీసుకుపోయి కూడా బాగుంటాయి ఇవి. ఈజీగా కదా. నేను మినపప్పుతో కూడా చేసింది మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే అది కూడా ట్రై చేయండి. ఎలా చేసినానో అది ఇంకా బాగుంటుంది. అది కొంచెం ప్రాసెస్ చేంజ్. ఇది ఈజీగా, ఇది మనం అర్జెంటుగా ఏమన్నా కావాలనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. మనం ఇలా పెట్టి ఇంకా అందరికీ తెలిసిందే కదా, మురుకులు గొట్టంలో పెట్టి మురుకుల్లాగా చేసుకునేదే. నేను అది ఇంత ఏం ప్రాసెస్ ఈ వీడియోలో చూపించలేదు, ఆ వీడియోలో పెట్టినాను అన్నీ మీకు స్టెప్ బై స్టెప్. కావాలంటే అది కృష్ణాష్టమి స్పెషల్ మురుకులని పెట్టింటే చూడండి. ఇప్పుడు ఇది శనగపిండితో చేస్తున్నాను కదా, బియ్యపు పిండి శనగపిండితో, మినప్పప్పుతో కూడా చేసినాను. ఈ టైప్ వస్తాయి ఇవి. ఇప్పుడు మనము అన్నీ ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇప్పుడు ఒత్తేసుకుందాము. ఆయిల్ వేడెక్కుతుంది. ఇలా గెరిటికి వెనకల నేను ఒత్తేసుకొని ఈజీగా కిందికి వేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చేయొచ్చు అని చెప్పినాను కదా, అందుకని ఈజీగా ఇలా తయారు చేసేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది. మీకు ఆయిల్లో ఎన్ని పడతాయని చూసి వేసుకోండి. నేను ఇక్కడ 3 వేస్తున్నాను.
అన్నీ ఈక్వల్గా అలా మనము బొక్కలు గెరెట్ మీద ఒత్తుకునేస్తే ఈక్వల్గా వస్తాయి ఒకే సైజులో. ఒత్తుకొని ఇలా ఉల్టా వేసేస్తే పడిపోతాయి నూనెలో. ఇదే గెంటితో నేను చేస్తాను, ఇది జాలి గెంటితో. మీరు బాగా ఇలా నురగ పోయేదాకా వేయించుకోవడం అంతే అండి, ఇంకేమీలే. ఒకసారి కింద ఇట్లా తిప్పి వేసుకోండి, ఇంకొకసారి సరిపోతుంది మనకి. అప్పుడే వేగినట్లు నురగ రావడం స్టాప్ అయిపోతుంది, రంగు కూడా మారుతాయి ఇవి. చూడండి ఇంకా వేయగలి. ఇప్పుడు తిప్పేసుకుంటే ఈ సైడ్ కూడా బాగా వేగుతాయి. ఇంతే, మురుకులు రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ఈజీగా చేసి మనం డబ్బాలో వేసి పెట్టేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్స్లో చాలా బాగుంటాయండి, అంతే టేస్టీగా. చూడండి నేను చూపిస్తున్నాను ఒకటి. ఇలా హోల్ వచ్చి బాగా క్రిస్పీగా చాలా రోజులు నిలువ పెట్టుకోవచ్చు మనము. బయట పోయినా కూడా టూర్ అట్లా పోయినా తీసుకొని పోవచ్చండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. అలా చూడడం వల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి. అలాగే నేను ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తావడానికి మోటివేషన్ దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.